మున్సిపల్స్ లో ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించాలి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ ప్రజాపాలనకి పట్టం కట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం కార్యకర్తల కృషితోనే ఈ అద్భుత ఫలితాలు సాధించామన్నారు. విజయం సాధించిన అభ్యర్థులని అభినందించారు కోమటిరెడ్డి. నల్గొండ, ఖమ్మం జిల్లాలు కాంగ్రెస్ కి కంచుకోట అని మరొకసారి రుజువైందంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ ఫేస్ టు ఫేస్. ఘన విజయం సాధించింది, ఎట్లా మీరు ఫీల్ అవుతారు, ఎట్లా ఉంటుంది? ముందుగా గెలిచిన మా అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు మొదటిసారి కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎన్నికై రాబో కాలంలో ప్రజలు వాళ్ళ మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీతో ప్రతి పేదవాడిని గడప తొక్కుతూ నల్గొండ అభివృద్ధికి కార్పొరేషన్ని ఒక సూపర్ స్మార్ట్ సిటీగా చేయాలని నా కోరికని వారందరూ కూడా ఆ బాటలో నడవాలని కూడా వారిని ఆశిస్తూ, మరీ ముఖ్యంగా నల్గొండ పట్టణం అంటే చైతన్యానికి మారిపోయారు. నల్గొండ జిల్లా కంచుకోట అని మరొకసారి రుజువు చేసిన ఉమ్మడి జిల్లాలో కూడా కాంగ్రెస్ నేతలు అగ్రనేతలు అంతా ఉన్నారు. ఒక స్వీప్ చేశారు, కేవలం ఒక తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రమే కోల్పోయినటువంటి. ఎట్లా వస్తారు? మళ్ళా నల్గొండ జిల్లానే ఇలా తెలంగాణలో 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలు, దాంతోపాటు ఖమ్మం జిల్లా, మళ్ళీ ఈ 2 జిల్లాలే మళ్ళా కంచుకోటలాగా నిరూపించిన తెలంగాణ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇదే పట్టుదలతో ముందు పోదాం. ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి పెండింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం కానీ, బ్రాహ్మణ వెల్లంలో కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా మా కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ పుణ్యాలని ఇవాళ పార్టీ నిలబడ్డది. కార్యకర్తలే ఇవాళ మాకు ధైర్యం. ఆ కార్యకర్తలు ఇవాళ నల్గొండ జిల్లాలో ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పబోతున్నారు? ఈ ఫలితాల ఆధారంగా ఆర్థిక ఇబ్బందులున్నా చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబో కాలంలో గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు, ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతాం. మరొకసారి మాటిస్తున్నా, తప్పకుండా నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మరొకసారి ధన్యవాదాలు. 17 మున్సిపల్ చైర్మన్ గెలిపించుడు, ఎక్కడ అంగ అసెంబ్లీ లేదు, ఎక్కడ అంగ చైర్మన్ లేదు. అంటే ఈ ఫలితాలు అనుకూలంగా వచ్చాయి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం అబద్ధాలు ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఈ ఫలితాల ద్వారా బీఆర్ఎస్ నేతలకు ఏం చెప్పబోతున్నారు? అర్బన్ ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్మి ఓటేస్తారు. అందరూ మేధావులే ఉంటారు కదా. 90 మున్సిపాలిటీ గెలిపించినగా ఓటమిని అంగీకరించాలి. మా ప్రభుత్వం ఇలా చేసే కార్యక్రమాలతో ఇన్ని సీట్లు గెలిచిన 90 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నది. ఆ విధంగా కష్టపడతాం మేము. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖమ్మం, నల్గొండ జిల్లా కంచుకోటగా నిరూపించబడ్డాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట చెప్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు తమ ఓటమిని అంగీకరించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవంత్, TV9 నల్గొండ.